ఇంతకుముందు పోయినసారి గ్రామసభ మొదలవుతుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కుటుంబాలు పనిచేశాయి, ఎన్ని కుటుంబాలు 100 రోజులు పనిచేశారు, ఎంత ఖర్చు చేశారు, ఎంత వేతనాలు అనేది కూడా చర్చిస్తూ ఆ పనుల వల్ల గ్రామానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, పనుల వల్ల గ్రామ అభివృద్ధికి ఏమైనా పనులు జరిగాయా అనే అంశాలన్నీ ఇక్కడ చర్చిస్తూ సామాజికతకి సంబంధించి జరిగిన పనుల్లో మంచి విషయాలు, ఏమైనా లోపాలు ఉన్నా లోపాల అంశాలను కూడా రికార్డు పరంగా కావచ్చు, ఫీల్డ్ పరంగా కావచ్చు, అన్ని విషయాలు చర్చిస్తారు. కాబట్టి మేము ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీలో పనిచేస్తున్న డిఆర్పిస్మే ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు మరియు ఎస్ఎస్ఏటి శాట్ సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ సార్ గారు ఉపాధి హామీ పథకం 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 సంవత్సరాలుగా నడుస్తుంది. పథకంలో ఏదో లోటు కనిపిస్తుంది. ఆ లోటును భర్తీ చేయాలంటే మన సామాజిక తనిఖీలో పనిచేసే డిఆర్పిల్ని, ఎస్ఆర్పిల్ని ఒక టీమ్గా తయారు చేసి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మా సామాజిక తనిఖీ బృందం తరఫున ఐఈసి టీమ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ద్వారా ఉపాధి హామీ పనుల గురించి, ఉపాధి శ్రామికులకు సంబంధించి ఉపాధి శ్రామికుల హక్కులు, చట్టంలో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా వివరిస్తూ ఉపాధి వేతనదారులకు రోజువారీ వేతనం 307 రూపాయలు వచ్చేలాగా మార్కింగ్ ఇస్తూ ఆ మార్కింగ్ ప్రకారంగా పనులు చేయించడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరియు టెక్నికల్ సిబ్బంది మరియు మండల స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పనులని పర్యవేక్షణ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడో సామాజిక తనిఖీ సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసే కంటే మీ గ్రామంలో పనులు చేసే సమయంలో మీ మాస్టర్లో డిమాండ్ ఎంతమందికి ఇచ్చాము, ఎంతమంది పేర్లు మాస్టర్లోకి వచ్చాయి, ఈరోజు ఎంతమంది మనం పనిచేసాం, ఎంతమందికి హాజరు పంపారు ఫోటోలు, ఇవన్నీ చెక్ చేసుకుని ఇక్కడే చూసుకుంటే రేపు సోషల్ ఆడిట్ వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. సార్ గత వారంలో ఏం చేశాము, ఏం కూర తిన్నాం మాకు గుర్తుండదు, పోయిన సంవత్సరానికి ఒకసారి వస్తారు, గుర్తుండదా పోయిన వారం ఏం కూర తిన్నది. కాబట్టి మీరు ప్రతి వారము ఉపాధి హామీ పథకంలో వీక్ వారీగా వస్తున్నటువంటి మాస్టర్ని క్షుణ్ణంగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆ మాస్టర్ కూడా ఇప్పుడు ఆంగ్లంలో వస్తుంది, మీ జాబ్ కార్డ్ అందుకే మీకు ఐడెంటిఫై అయిపోయింది. సంతకం వారం రోజు వస్తే సంతకం పెడతారు, అంటే వచ్చిన వాళ్ళకు ప్రజెంట్ ఇప్పుడు పి అని పెడతారు, రాని వాళ్ళకు ఏ అని ఆప్షన్ పెడతారు. అప్పుడు సోమవారం రోజు 10 మంది గ్రూప్లో ఎంతమంది వచ్చారు అక్కడే ఆడేస్తారు. మంగళవారం ఎంతమంది, బుధవారం ఎంతమంది, గురువారం ఎంతమంది, శుక్రవారం ఎంతమంది, శనివారం టోటల్ ఎంతమంది, చివరి రోజు మనం పేరు వారు పిలుచుకొని ఎంతమంది ఇన్ని రోజులు హాజరయ్యారో అక్కడే చూసుకోవాలి. అక్కడ ఏమైనా లోపం ఉంటే అక్కడే చెప్పాలి, అయ్యా ఫలానా శుభం అనే వ్యక్తి రాలే కదా, ఎందుకు ప్రజెంట్ చేశారు అని ప్రశ్నించినప్పుడే ఎలాంటి తప్పులు జరగకుండా ఉపాధి హామీ పథకం సజావుగా జరుగుతుంది. రేపు సామాజిక తనిఖీ బృందం ఏం చేస్తుంది, రికార్డులు తీసుకొని ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో 14 రకాల డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైల్స్లో ఉన్నాయా లేదా చూస్తూ, పనులను పర్యవేక్షణ చేస్తూ, పనిచేసిన ఫోటోలను పర్యవేక్షణ చేస్తూ, పనిచేసిన వేతనదారులను విచారణ చేసి, మాస్టర్లను పరిశీలన చేసి ఇది పని జరిగిందా లేదా నిర్ధారణకు వస్తారు. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకంలో మనం చేస్తూ పోతూ ఉన్నాం. మన గ్రామానికి నిరంతరంగా పనులు కావాలన్నప్పుడు మన గ్రామంలో జరిగే పనులకు సంబంధించి ప్రతి సంవత్సరము అక్టోబర్ నెలలో 25-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి అక్టోబర్లో గ్రామసభ జరుగుతుంది. ఆ గ్రామసభ ఉద్దేశం ఏంటంటే వచ్చే సంవత్సరానికి మన పంచాయతీలో ఏ పనులు చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి అవుతుంది, ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నప్పుడు మన గ్రామంలో మహిళా సంఘాలు అయితేనేమి, రైతులైతేనేమి, మన వేతనదారులు, మేట్లు, ప్రజలు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఏ పనులని తీర్మానం చేస్తే మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది, ఆ పనుల వల్ల మనకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మీరు ప్రణాళికలు తయారు చేస్తే మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఎన్ని కోట్ల రూపాయలకైనా మనం ఖర్చు చేసే సిద్ధంగా ఉపాధి హామీ పథకంలో ఉంది. ఇవే కాకుండా రైతులకు సంబంధించి 18 రకాలుగా పండ్ల తోటల పనులు కూడా ఇస్తున్నాము. ఈ ఉపాధి హామీ పథకంలో 94 రకాల పనులు కూడా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మనం నీటి కుంటలు తవ్వుతున్నాం,
ట్రెంచులు లోటున్నామన్నారు. అలాగనే రైతులకు పశువుల షెడ్ ఇచ్చాం. తర్వాత నీటికి సంబంధించి పశువులకు సంబంధించి నీటి తొట్లు కూడా కట్టించడం జరుగుతుంది. అలాగే వ్యక్తిగత ఉపాధి హామీ పథకం వ్యక్తిగత మగదులు చేయించినాము పనులు. తర్వాత ఇంకుడు గుంతలు కూడా చేయొచ్చు సోక్పిట్లు. ఎందుకంటే మనము మన ఇంటి ముందు మన ఇంట్లో నీరుని బయటకు పంపిస్తే బయట బజార్లో పోవడం వల్ల అక్కడ దోమలు అన్నీ పెరిగి మనకే అంటువ్యాధులు వస్తాయి. కాబట్టి మన ఇంటి ముందులో నీళ్ళని మనమే ఇంకుడు గుంతలో చేసుకుంటే అక్కడ అంతా కూడా శుభ్రంగా ఉండడం కోసము సోక్పిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకంలో ఎన్టీఆర్ హౌసింగ్ అనేది కూడా ఇప్పుడు మన రైతులకు మనకు వచ్చిందని మీకు తెలుసు. హౌసింగ్ నిర్మాణానికి కూడా 90 రోజుల పైన సంబంధించి కూడా మస్ట్ వేయడం జరుగుతుంది. ఆ లబ్ధిదారు కూడా చేస్తున్నాము. ఇవన్నీ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల నిధుల ద్వారా మన గ్రామ పంచాయతీలో జరిగే మెటీరియల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సచివాలయ వర్క్స్ అయితేనేమి, అలాగే సీసీ రోడ్స్ అయితేనేమి, అంగన్వాడీ బిల్డింగ్స్ అయితేనేమి, ఇవన్నిటికీ కూడా నిధులు మనం శ్రమ చేసినటువంటి వేతనదారుల శ్రమకు తగ్గట్టుగా మనకు వచ్చే మెటీరియల్ కాంపౌండ్ని గ్రామ పంచాయతీకి చక్కగా ఉపయోగించుకొని చక్కగా పనులు చేయించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఉపాధి హామీ చట్టంలో రాజీ లేని అంశాలు అనేది ఒక 5 ఉన్నాయి. మనందరూ కూడా వాటిని మర్చిపోకూడదు. ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించాలి. సార్ ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు సార్ అనొచ్చు? పోయిన ఉగాది నుంచి ఈ వచ్చే ఉగాది వరకు ఒక ఆర్థిక సంవత్సరం. ఇంగ్లీష్ లెక్కల్లో చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి 100 రోజుల పని కోరే హక్కు మనకు ఉంది. కాబట్టి రైతాంగం పనులు రైతాంగం పనులు చేసుకోవాలి. రైతాంగం పనులు లేని కాలంలో ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని అనేది పొందాలి. రెండవది, పని చేసిన 15 రోజుల లోపల ప్రభుత్వం నుంచి మనకు గుర్తింపు అయినటువంటి బ్యాంకు కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా వేతనాలు చెల్లించాలి. అది జరుగుతుందా లేదా? వస్తుందా? జరగలేదా? ఎప్పటి నుంచి జరగలేదు? దాదాపుగా 2 నెలలుగా రాలేదు. అంటే పని చేశారు, స్లిప్పులు ఇస్తున్నారా? వారం స్లిప్పులు ఇస్తున్నారు. వెరీ గుడ్. మీకు స్లిప్పులు ఇస్తారు. ఎంత వారంలో పనిచేసింది, ఎంత డబ్బులు వచ్చింది, ఇంకెన్ని రోజులు తెలుస్తుంది. కానీ వేతనాలు మన అకౌంట్కి జమ కాలేదు. రైట్, అది కూడా మాట్లాడదాం. తర్వాత మూడోది, సమాన వేతనం. సమాన వేతనం అంటూ ఈ చట్టము తెచ్చిందేరన్నా హరేరేరేహ అంటే స్త్రీ పురుషులకు సమాన వేతనం అంటే ఆడవారికి మగవారికి సమాన వేతనాన్ని ఇస్తున్నాం. ఈ పథకంలోనే ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం రాకముందు 2006లో రైతుకు పనికి పోతే ఆడవారికి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు, మగవారికి ఒక 50 రూపాయలు ఇచ్చారు. ఈరోజు ఉపాధి హామీ పథకంలో సగటు వేతనం 307 రూపాయలు. ఇప్పుడు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఆడవారికి ఎంత ఇస్తారు, మగవారికి ఎంత ఇస్తారు? అంటే మా రైతాంగం పనులు ఎంత ఇస్తారు? మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇక్కడ పని మధ్యాహ్నం వరకునా? ఆడవారికి 300, మగవారికి 500. చూడండి, ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కొనుగోలు శక్తి కూడా పెరిగింది. సుస్థిర ఆస్తులు డెవలప్ అయ్యాయి. పండ్ల తోటలు పెంపకం చేసుకున్నారు, మినీ గోకులాలు చేసుకున్నాం, తర్వాత ఆవులకు షెడ్ ఇస్తున్నాము, తర్వాత పంట కాలువలు చేసుకుంటున్నాం, చెరువులు బాగా చేసుకుంటున్నాం, ట్రెంచులు కొడుతున్నాం, తర్వాత రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగనే 4 యంత్రాలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ పథకంలో వాడరాదు. అంటే ఈ పథకంలో ఎవరైతే శ్రమ చేస్తామో శ్రామికులు మాత్రమే పని చేసుకోవాలా. యంత్రాలు కానీ కాంట్రాక్టర్లు వాడరాదు. అలాగే గ్రామ పంచాయతీ గుర్తించిన పనులు మాత్రమే చేయాలి. అంటే మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మన గ్రామానికి మీరు కోరిన పనులు ఏ పనులు అవసరమవుతాయో ఆ పనులు మాత్రమే అమలు చేయాలి. ఇవి రాజీ లేని అంశాలు. అలాగే సేవకులకు సంబంధించి కొన్ని హక్కులు కూడా ఉన్నాయి. ఏమేమి హక్కులు ఉన్నాయి? పని వద్ద గతంలో మనకు ఎన్ఐసికి రాకముందు నీరు పొందే హక్కు ఉన్నది. నీడ, ఆయా, ప్రథమ చికిత్స పొందే హక్కు మనకు చట్టంలో ఉన్నప్పటికీ ఈరోజు మనకు కేవలం 5 కిలోమీటర్ల దూరం పనికి పోతే మాత్రమే రవాణా ఛార్జీలు మాత్రమే కలిపే హక్కు మాత్రమే కల్పించింది. ఎందుకంటే నేషనల్లో అంతా కూడా ఒకే గొడుక్కుడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. నీరుకు సంబంధించి మనకు డబ్బులు రావు, గుణపాము తీసుకొని పోయి డబ్బులు రావు, పట్టాబొట్టుకు డబ్బులు పడవు. కానీ పని వద్ద పని చేసే సమయంలో మనకు చిన్న దెబ్బలు జరిగితే మనకు ప్రథమ చికిత్స సౌకర్యం ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించాలి. ఎందుకంటే మనం శ్రామికులం, గుణపం వేస్తాం, కాలు మీద పడుతుంది, గడబారు తగలొచ్చు. ఈ తగిలే సమయంలో ఏదైనా దెబ్బలు తగిలితే వెంటనే వాటికి
ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఏర్పాటు చేయాలి. పింఛరు కట్టుబడడం అన్ని కూడా ప్రభుత్వం సదుపాయంలో చేయాలి. మన గ్రామ పంచాయతీలో కూడా మన ఏఎన్ఎం గారు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి మనం తీసుకోవచ్చు. సంబంధించి ఏదైనా పెద్ద దెబ్బలు జరిగితే ప్రభుత్వ హాస్పిటల్కి పోయి చూయించుకోవాలి. ఇక్కడ మస్ట్ అయ్యకూడదు. హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందో వాటితో పాటు నిరుద్యోగులకు మనకు వచ్చే ఆస్కారం కూడా మీకు బ్లడ్ టెస్ట్కి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి. ఒకవేళ పని చేసే సమయంలో చనిపోతే ప్రభుత్వము బీమా సౌకర్యం కూడా ఉంది. గతంలో బీమా సౌకర్యం ఎంతుందో తెలుసా? ఉపాధి శ్రామికులకు తెలుసా? తెలీదా? 50,000 రూపాయలు బీమా ఉన్నది. 2025 మే 1వ తారీఖున కార్మిక దినోత్సవం రోజు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు శ్రామికుల కోసం ఉపాధి హామీ పథకంలో ప్రమాద వయసు పనిచేసే సమయంలో చనిపోతే ఆ కుటుంబాలకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి మన పనులు మనమే చేసుకుందాం, మన తనిఖీ మనమే చేసుకుందాం, మన హక్కులు మనమే సాధించుకుందాం. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని నిరంతరంగా కాపులా మీరు ఉండాలి. సోషల్ ఆడిట్ అనేది సంవత్సరం కోసం వస్తుంది. మన పనులు మనమే తనిఖీ చేసుకోవాలి, మన ముస్టరు మనమే తనిఖీ చేసుకుంటే ఏ సమస్య అనేది అప్పుడే తెలిసిపోతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేతనదారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మా ఐఈసీ టీం ద్వారా మన శ్రామికుల కోసం ఒక పాఠ రూపంలో పథకానికి సంబంధించిన అంశాలు కూడా చర్చించి చేస్తాం. అందులోపల మన సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని సోషల్ ఆడిట్ మ్యాప్స్, అవేర్నెస్ ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. ఏపీ సోషల్ ఆడిట్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళంతా. రెండవది మస్టర్లు కూడా వీక్ వైజ్ మీకు డిమాండ్ ఎంతమందికి పెట్టారు, ఎంతమంది పనిచేశారు కూడా మస్టర్కి సంబంధించి కూడా లింకు మన సుబ్రాయర్ సార్ కూడా మీకు తెలియజేస్తారు. ఆ విషయాలు కూడా మీ సెల్లోనే మీరు చూసుకుంటే ఫోటో పెట్టాలి. ఈరోజు చూస్తున్నాం కదా, పని దగ్గర ఫోటో పెడుతున్నారా? ఆ ఫోటోలో ఎంతమంది ఉంది కూడా పనిచేసింది, ఎంతమంది ఫోటో పెట్టారు అక్కడే చూసుకోవచ్చు, అక్కడే అడగచ్చు. రేపు ఎప్పుడో సంవత్సరం అప్పుడు చదివినామంటే గుర్తుంటుందా? ఉండదు. కాబట్టి ఇంత ట్రాన్స్పరెన్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రామికుల కోసం ఎన్నో పథకాన్ని మార్పులు చేర్పులు చేస్తూ మీ వద్దకు తీసుకువచ్చింది. కాబట్టి మీరు కూడా ఈ పథకానికి కంచెలాగా ఉండి పథకాన్ని సంరక్షించాలని తెలియజేస్తూ ఆశిస్తున్నాం. తెచ్చిందండి ప్రతి చేతికి పని, పనికి తగ్గ వేతనం అన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేతికి పని, పనికి తగ్గ వేతనం. ప్రశ్నిద్దాం, ప్రతి చేతికి పని, పనికి తగ్గ వేతనం. 100 రోజుల ఉపాధి కుటుంబానికి పునాది నల్లమ్మ. 100 రోజుల ఉపాధి కుటుంబానికి పునాది, 100 రోజుల ఉపాధి కుటుంబానికి పునాది. వచ్చిందండి ఉపాధి హామీ వచ్చింది, వచ్చింది ఉపాధి హామీ వచ్చింది. తెచ్చిందండి బంజరు భూములు బాగు చేయుటకు ఉపాధి హామీ వచ్చింది, బంజరు భూములు బాగు చేయుటకు ఉపాధి హామీ వచ్చింది. నీతి లేని లోకంలో పుట్టినావులే, ఆ జాలి లేని వరదల్లో చిక్కినావులే, చెప్పు కింద పురుగులాగా నలిగినావులే, ఆ కప్పులేని పూరె గుడిసె నీకు సొత్తులే. ఎండల్లో వానల్లోనా మండుతున్న గుండెల్లోనా, ఎండల్లో వానల్లోనా మండుతున్న గుండెల్లోనా, కండాలన్నీ కరగదీసావా, మా రైతన్నా కుడులేక కుమురుతున్నావా, మా రైతన్నా కుడులేక కుమురుతున్నావా. ఇంటిలోన ఇల్లాలికి సుఖము లేదులే, ఆ చంటి పాప ఆకలికి పాలు రావులే. ఇంటిలోన ఇల్లాలికి సుఖము లేదులే, ఆ చంటి పాప ఆకలికి పాలు రావులే. కుక్కి మంచమెక్కి ఉన్న ముసలి తల్లికి వేలకింత ముద్ద నీవు పెట్టలేదా. వానల్లోనా మండుతున్న గుండెల్లోనా, ఎండలో వానల్లోనా మండుతున్న గుండెల్లోనా, కండాలన్నీ కరగదీసావా, మా రైతన్నా కుడులేక కుమ్ములుచున్నావా, మా రైతన్నా కుడులేక కుమ్ములుచున్నావా. కష్టమెంత చేసినా పస్తులేనులే, ఆ పస్తులతో వంటి నిండా ఎముకులేనులే. కష్టమెంత చేసినా పస్తులేనులే, ఆ పస్తులతో వంటి నిండా ఎముకులేనులే.
కుర్ర వయసులో బ్రతుకు నలిగినాదిలే, ముసలి తాతలాగా నీవు మారినావులే, మారినావులే, మారినావులే. ఎండలో వానల్లోనా మండుతున్న కొండెల్లోనా, ఎండలో వానల్లోనా మండుతున్న కొండెల్లోనా కండలని కరగదిసావా, ఓరెన్న కుడులేక కుములుతున్నావా, ఓరెన్న కుడులేక కుములుతున్నావా. అన్నిటికీ ఆధారం నేల తల్లిలే, ఆ నేల తల్లి లేని బ్రతుకు చీకటవునులే. అన్నిటికీ ఆధారం నేల తల్లిలే, ఆ నేల తల్లి లేని బ్రతుకు చీకటవునులే. ఎండలో వానల్లోనా మండుతున్న గుండెల్లోనా, ఎండలో వానల్లోనా మండుతున్న గుండెల్లోనా కండలని కరగదీసావా, ఓరెన్న కుడులేక కుములుతున్నావా, ఓరెన్న కుడులేక కుములుతున్నావా. నముగా చేసుకుని బ్రతుకుతున్న శ్రామికులారా, ఓ అందుకోండి అరుణారుణ వందనాలు. మీ కష్టఫలం మీ స్వేద ఫలం వృధా కానీయము. సామాజికతనికి సాక్షిగా వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. బల 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 వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. అరుణోదయమున వచ్చింది, ఆలస్యము చేయక వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. మీ ఇంటికి వచ్చింది, మీ లెక్కలు మీకు చెప్పింది, మీ ఇంటికి వచ్చింది, మీ లెక్కలు మీకు చెప్పింది. బల 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 వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. పేదల కోసం పుట్టింది, నిరుపేదల కోసం వచ్చింది, పేదల కోసం వచ్చింది, నిరుపేదల కోసం వచ్చింది. వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. శ్రామికులందరి కలిసింది, శ్రామికుల హక్కులను చెప్పింది, శ్రామికులందరి కలిసింది, శ్రామిక హక్కులు చెప్పింది. వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, ఉందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది, వచ్చిందండి, వచ్చింది సామాజికతనికి వచ్చింది. నెల్లు పాల డబ్బు హాస్పిటల్కి వేసుకోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలా, బియ్యం తెచ్చుకోవాలా, సోపులు కందిపప్పు అన్ని తెచ్చుకోవాలా. బయట పనులు ఏం చేస్తావా, జ్వరం వస్తుంది హాస్పిటల్ పోవాలా. అందరికి కట్టేయండి, మంది అంతా వచ్చినది. మాకైతే 200 రోజులు కావాలి సార్, ఖచ్చితంగా పని ఉపాధి హామీ పని 200 రోజులు కుటుంబానికి కల్పించారు. నేను తీస్తున్నాను మేడం మాట్లాడేటప్పుడు. సార్ అరవద్దండి మాకు వచ్చాపా మాట్లాడే సార్ అడగకుండా ఉండండి, చెప్పేస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్లో అడగండి, క్లియర్ చేస్తాను. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. నేను ఈ సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరంలో సంబంధించి 62 పనులు అనేది చేసుకోవడం జరిగింది. ఈ 62 పనులకు సంబంధించి వేజ్ పరంగా వచ్చేసి 42 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. మిడిల్ పరంగా 1,70,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి ఖర్చు చేయడం జరిగింది.
ఈ మొత్తం పైన సమావేశానికి అనేది నిర్వహించడం జరిగింది. ఈ మొత్తం పైన సమావేశానికి నిర్వహించిన తర్వాత గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు దండాలు కూడా వేయించడం జరిగింది. 9 పనులు కూడా రికార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 9 పనులు కూడా కొలతలు చేయడం జరిగింది. ఇది ఏదైనా పొరపాట్లు ఉంటే అంశంలో రాయడం జరుగుతుంది. ఆ అంశాన్ని మీ ముందు చదివి వినిపించడం జరుగుతుంది. దాదాపు 2006 నుంచి ఇప్పటి వరకు కూడా మన పంచాయతీలో 341 జాబ్ కార్డులు అనేవి జారీ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మన ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి 200 జాబ్ కార్డులు అనేవి పనులు చేయడం జరిగింది. అందులో వచ్చేసి మనకి 82 జాబ్ కార్డులు 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా 341 జాబ్ కార్డులు పంపిణీ చేస్తే ఇందులో వచ్చేసి 200 జాబ్ కార్డులు పనులు చేయగా 167 జాబ్ కార్డుల వాళ్ళని మేము ఇంటింటి సందర్శనలో కలవడం జరిగింది. అందరూ కూడా పనులు చేశారు, డబ్బులు తీసుకున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకి ఇండిపెండెంట్ అబ్జర్వర్ అనే వాళ్ళు హాజరు కావాలి. ఇక్కడైతే మనకి హాజరు కాలేదు. సోక్పిట్లకు సంబంధించి 14 పనులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టాగర్ టెన్స్ గుట్లో పనిచేస్తారు కదా, ఈ పనికి సంబంధించి ఒక పని చేసుకోవడం జరిగింది. ఫీడర్ ఛానల్కి సంబంధించి 6 పనులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బర్రెల గ్రౌండ్ వచ్చి ఒక పని చేయడం జరిగింది. మినీ గోకులమ్స్ వచ్చేసి కూడా 2 పనులు చేసుకోవడం జరిగింది. ఈ అన్ని పనులపైన సమావేశానికి అనేది నిర్వహించడం జరిగింది. ఫీడర్ ఛానల్ పనులకు సంబంధించి 3 పనులు వచ్చేసి కంప ఎక్కువగా ఉండడం వలన కొలతలు చేయడానికి వీలు కాలేదు. అయితే వేతనదారులు ఏం చెప్పారంటే పనులు చేసాం, వేతనాలు తీసుకున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనకేం చెప్తుందంటే 100 రోజులు ప్రతి ఒక్క జాబ్ కార్డు అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 341 జాబ్ కార్డులు ఉంటే 200 జాబ్ కార్డుల వారు మాత్రమే పనులు చేయడం జరిగింది. మిగిలిన అన్ని జాబ్ కార్డులు కూడా పనులు చేయాలి. కేటగిరీ వారికి వచ్చేసి ఎస్సీ జాబ్ కార్డులు వచ్చేసి 65, ఎస్టీ జాబ్ కార్డులు 11, ఇతరులు వచ్చేసి 260 జాబ్ కార్డులు ఉన్నారు. ఇందులో పని కల్పించరు. మన పని కావాలని రాసిచ్చి మనం పని వెళ్ళలేదనుకోండి, అది మన పొరపాటు. పని కావాలని రాసిచ్చి పని పెట్టలేదనుకోండి, అప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది వర్తిస్తుంది. అర్థమైందా? అలా ఖచ్చితంగా మనం రసీదు అనేది పొందాలి, తీసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏవైతే పనులు చేస్తున్నామో ఈ పనులకు సంబంధించి ఖచ్చితంగా నేమ్ బోర్డు అనేది, ఇది గవర్నమెంట్ ఆస్తి అని చెప్పేసి నేమ్ బోర్డు ప్రతి ఒక్క పనికి ఏర్పాటు చేయాలి. ఇక్కడ వచ్చేసి హార్టికల్చర్కి మాత్రం నేమ్ బోర్డు అనేవి ఏర్పాటు చేశారు. మిగిలిన ఏ పనులు కూడా నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదన్నమాట. అదేవిధంగా మీరు ఇంతసేపు సార్లు మాట్లాడుతుంటే అడిగారు, మనం కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి మనకి. పని చేస్తున్నప్పుడు నీడ కావాలి, నీరు కావాలి, ఓకే.